యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. ఎంత చక్కని మాట ఇది కదా. 110వ కీర్తన మెస్సాయనిక్ సామ్ అంటారు. మెస్సియాను గురించిన, అంటే యేసు ప్రభువును గురించిన కీర్తన ఇది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రాకమునుపే అనేక మంది ఆయన జీవితాన్ని గురించి ప్రవచించారు. పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభు గురించి రాయబడ్డాయి. చాలామంది తెలియక యేసు ప్రభుని ఒక ప్రవక్త అనుకుంటారు. ప్రవక్త అంటే దేవుని గురించి చెప్పేవారు, లేదా దేవుని ఆగమనాన్ని గురించి ప్రవచించారు. అయితే దేవుడు వచ్చినప్పుడు ఆయన ప్రవక్తగా రాలా, ఆయన దేవుడిగానే వచ్చాడు. మనందరినీ రక్షించడానికి, తన రక్తాన్ని కార్చి రక్తము ద్వారా విమోచించడానికి, మృత్యుంజయుడి తిరిగి లేవడం ద్వారా మనందరి హృదయాల్లో శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చారు. అయితే ఆయన ఈ లోకానికి రాకమునుపు కొన్ని వందల వేల సంవత్సరాల పూర్వమే ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం అకస్మాత్తుగా జరిగిపోయింది కాదు. వాగ్దానాలు ప్రకటించబడిన తర్వాత వాటి నెరవేర్పులోనికి ఆయన తీసుకుని వచ్చారు.